తాజుద్దీన్ బాబాని కలిసి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ కే వెళ్ళారు. అక్కడ పూనా వెళ్లే బండి ఎక్కి వెనుదిరిగారు. ఇంకా మెహర్వాను తాజ్ తాజ్, నా ప్రియమైన తాజ్ అంటూ గొడుగుతూనే ఉన్నాడు. దాని అర్థం ఏమిటో ఎవ్వరికీ తెలియదు. నిజానికి మెహర్వాన్ తాజుద్దీన్ ద్వారా తన మకుటాన్నే పొందాడు. పూనా తిరిగి వచ్చిన తర్వాత మెహర్వాన్ తన చిన్ననాటి స్నేహితుడైన కోడుతో తిరిగి సహవాసం కొనసాగించాడు. అప్పటికి కోడు వయస్సు 25 సంవత్సరాలు. అంటే మెహర్వాన్ కంటే కొంచెం పెద్దవాడు. అతడు అసాధారణమైన బలశాలి, దృఢకాయుడు. మెహర్వాన్ యొక్క ఆధ్యాత్మిక స్థాయి ఏమిటో తెలియకపోయినప్పటికీ కోడికి అతనంటే అంతులేని ప్రేమ. మొత్తం ప్రపంచంలో తనకు నిజమైన మిత్రుడు మెహర్వానే అని ఎంతో నిజాయితీగా కోడు అనుకునేవాడు. కోడు మెహర్వాన్ని లంగోటి మిత్రుడు అని ముద్దుగా పిలిచేవాడు. అంటే చిన్ననాటి నుండి సన్నిహితుడైన నేస్తం అని అర్థం. కోడు మెహర్వాన్లిద్దరూ ఒకరి పట్ల ఒకరు భేషజం లేకుండా ప్రవర్తించేవారు. ఒకసారి మెహర్వాన్ కోడు ఇంటికి వెళ్ళాడు. కానీ అప్పుడు కోడు ఇంట్లో లేడు. కోడు భార్య నాజా కోడు వచ్చే వరకు వేచి ఉండమని మెహర్వాన్ని కోరింది. అప్పుడు మెహర్వాన్ తినడానికి ఆహారం కావాలని అడిగాడు. నాజా వడ్డించిన ఆహారాన్నంతా మెహర్వాన్ ఆత్రంగా తినేశాడు. తరువాత వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతుండగా కోడి వచ్చి మెహర్వాన్ ను గట్టిగా కౌగిలించుకొని ఆట పట్టించాడు. ఇక్కడ వరకు నిన్న జరిగింది. ఈ రోజు మెహర్వాన్ కోడుని ఇలా హెచ్చరించాడు. కోడు, నాతో ఈ కుస్తీలు మాను. నేను నీకు తెలిసిన ఇదివరకటి మెహర్వాన్ని కాను. మెహర్వాన్ తమాషాకి అలా అంటున్నాడేమో అనుకున్నాడు కోడు. అతను కూడా తమాషాగా, నీవు అలనాటి మెహర్వాని కాదా? మరి ఎవరు నువ్వు? ఈ మెహర్వాన్ ఎవరో ఇప్పుడే తెలుసుకుంటాను నేను అన్నాడు. ఆ రోజుల్లో మెహర్వాన్ ఒక్క బక్కపలసగా ఉండడం వల్ల సరదాగా మెహర్వాన్ ను ఆట పట్టించి కింద పడేద్దాం అనుకున్నాడు. కోడు అలా అనుకుంటూ మెహర్వాన్ చేతిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా మెహర్వాన్ కోడును అడ్డుకొనుటకు తన చేతిని నెమ్మదిగా చాపి చిన్న తోపు తోశాడు. ఆ చిన్న తోపుతే కోడు గింగిర్లాడుతూ కింద పడి మట్టి కరిచాడు. మెహర్వాన్ బలాన్ని చూసిన కోడు ఆశ్చర్యపోయాడు. మెహర్వాన్ ఏ మాత్రం కోపాన్ని ప్రదర్శించకుండా సహృదయంతో పైకి లేచేందుకు కోడుకు సహాయపడ్డాడు. ఇద్దరూ కూర్చొని మామూలు ధోరణిలో మాట్లాడుకోసాగారు. మెహర్వాన్ సామాన్యుడు కాదని ఆ క్షణం నుంచి కోడుకి అర్థమయ్యింది. అప్పటి నుంచి కోడు మెహర్వాన్ ను భయంతో నిండిన గౌరవ భావంతో చూసేవాడు. ఆ సంఘటన తర్వాత వారిద్దరూ తరచూ కలుసుకుంటూ ఉండేవారు. మెహర్వాన్ తన మిత్రుడికి బాబాజాన్ గురించి వివరించేవాడు. కోడుకి బాబాజాన్ పై గురి ఏర్పడింది. మెహర్వాన్ ఆమె దర్శనానికి ఎప్పుడు వెళ్ళినా అతని వెంట కోడు కూడా వెళ్ళేవాడు. వారిద్దరూ బాబాజాన్ పక్కన గంటల కొద్దీ బాగా పొద్దుపోయే వరకు కూర్చునేవారు. ఒక్కోసారి తెల్లవారుజామున 4 గంటల వరకు గడిపి కోడు ఇంటికి తిరిగి వెళ్ళేవారు. మిత్రులిద్దరూ ముందు రోజు రాత్రి బాబాజాన్ సమక్షంలో జరిగిన కవ్వాలి కార్యక్రమ విశిష్టత గురించి చర్చించుకునేవారు. కొన్ని నెలల తరువాత బాబాజాన్ మెహర్వాన్ తో పదే పదే ఇలా అనేది, నా బిడ్డ, నీవు అన్వేషిస్తున్న పెన్నిది కాని దాని తాళం చెవి కాని నా దగ్గర లేవు. వాటిని నీకు ఇచ్చేది నేను కాదు. అయితే ఆ పెన్నిది మాత్రం నీకొక్కడికే చెందాల్సి ఉంది. అది నీ స్వంతమే, అనుమానం లేదు. కానీ నాయన, ఆ తాళం చెవిని నీవు సేకరించాల్సి ఉంది. తరచూ బాబాజాన్ ఈ మాటను మర్మగర్భంగా అంటూ ఉండేది. ఆమె మాటల అర్థం స్పష్టంగా ఎవ్వరికీ తెలిసేది కాదు. ఒకనాటి రాత్రి మాత్రం ఆమె మాటలు స్పష్టంగా అర్థమయ్యాయి. ఆ పెన్నిధిని నీ సొంతం చేసుకునే సమయం ఆసన్నమైంది. దాని తాళం చెవి షిర్డీలో
పవిత్రుడైన సాయి వద్ద ఉంది. వెంటనే షిరిడి వెళ్ళు. ఆ తాళం చెవిని సాయి ఇస్తాడేమో చూడు. బాబాజాన్ పై మాటలు పలికిన బాబాజాన్ పై మాటలు పలికిన కొన్ని రోజుల తర్వాత మెహర్వాన్ కోడుతో ఇలా అన్నాడు. గడిచిన చాలా నెలలుగా నేను తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాను. అది ఎంతకు తగ్గడం లేదు. ఏం చేయాలో నాకు తోచడం లేదు. అప్పటికే కోడు షిరిడీ సాయి యొక్క మహిమల గురించి విని ఉండడంతో పాటు బాబాజాన్ మాటలు కూడా గుర్తుకు తెచ్చుకుని మెహర్వాన్తో, మిత్రమా, నాతో పాటు షిరిడీకి రా. సాయిబాబాను దర్శిస్తే నీ కడుపు నొప్పి తగ్గిపోవచ్చు. ఎట్టి రోగాలనైనా ఆయన ఇట్టే మాయం చేయగలడని నేను విన్నాను. మహత్తులు షిరిడిలో ప్రతి నిత్యం జరుగుతూనే ఉంటాయట. వెంటనే మనం పవిత్రమూర్తి అయిన షిరిడి సాయి దర్శనానికి బయలుదేరదాం అన్నాడు. మెహర్వాన్ సరేనన్నాడు. కానీ మిత్రుడిద్దరికి షిరిడి అనే గ్రామం ఎక్కడుందో, అక్కడికి ఎలా వెళ్లాలో తెలియదు. తక్షణమే ఆ వివరాలను తెలుసుకుని షిరిడి పయనమయ్యారు. షిరిడి ప్రయాణం కష్టాలతోనే సాగింది. తీరా షిరిడి గ్రామం పొలిమేరల్లోకి చేరేసరికి షిరిడి గ్రామస్తులు వారి దారికి అడ్డుపడి చేతులలో దుడ్డు కర్రలతో నిలబడ్డారు. వారితో కోడు, అయ్యా, మేము సాయిబాబాను దర్శించడానికి వచ్చాం, మాకు దారి ఇవ్వండి అని అడిగాడు. దానికి బదులుగా గ్రామస్తులు, మీరు సాయిబాబాను దర్శించడానికి వీల్లేదు. మీరే కాదు, ఎవ్వరూ సాయిబాబాను దర్శించడానికి వీల్లేదు. ఈ రోజున తననెవరూ దర్శించుటకు రాకూడదని సాయిబాబా ఉత్తర్వు ఇచ్చి ఉన్నారు. కనుక మీరు వచ్చిన చోటుకి తిరిగి పొండి అన్నారు. కోడు ఇలా ప్రాధాయపడ్డాడు. అయ్యా, సాయి దర్శనం కోసం పూనా నగరం నుంచి వచ్చాం, మమ్మల్ని అర్థం చేసుకోండి. షిరిడి గ్రామస్తులు ఆ మాటలు వినడానికి సిద్ధంగా లేరు. మేము సాయి ఆజ్ఞలకు బద్దులం. అందుచేత ఈ దారిలో పోవడానికి ఎవ్వరినీ అనుమతించేది లేదు అని ఖచ్చితంగా చెప్పారు. తాను ఎంత బలిశాలి అయినప్పటికీ వారందరితో తలపడ్డానికి తగ్గ బలం లేదని అతనికి తెలుసు. అంతేకాదు, అలా పోట్లాటకు దిగితే తనకు, మెహర్వాన్కి కర్ర దెబ్బలు తప్పవు అనిపించింది. కోడు మెహర్వాన్ వైపుకి తిరిగి, మనం ఇక వెనుకకు మరలడమే పద్యం అనిపిస్తుంది. మనం బలవంతంగా ముందుకు పోవడానికి ప్రయత్నిస్తే ఆ గ్రామస్తుల చేతిలో మనకు దెబ్బలు తప్పవు అన్నాడు. మెహర్వాన్, మనం వేచి చూద్దాం, ఆ చెట్టు కింద నిరీక్షిద్దాం. ఆ గ్రామస్తులంటే నీకు భయంగా ఉంటే నీవు తిరిగి వెళ్ళిపోవచ్చును. నేను మాత్రం సాయిని దర్శించడానికి వచ్చాను, దర్శించి తీరతాను అన్నాడు. గ్రామస్తుల హెచ్చరికలను పట్టించుకోకుండా మిత్రులిద్దరూ అదే చెట్టు కింద రాత్రంతా గడిపారు. అది చలికాలం కావడం వలన కోడు రాత్రంతా ఉడుకుతూనే ఉన్నాడు. మెహర్వాన్ మాత్రం శీతోష్ణ స్థితులను పట్టించుకునే స్థితిలో లేడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే అక్కడే ఉన్న ఒక టీ అంగడిలో టీ తాగారు. కానీ అప్పటికి సాయిబాబా నుండి ఎటువంటి ఆదేశం రాలేదు. గ్రామస్తులు కూడా వారిని ముందుకు వెళ్ళనీయలేదు. మధ్యాహ్నం అవుతుండగా సాయి నుండి కబురు వచ్చింది. గ్రామస్తులు మెహర్వాన్ను, కోడును ఉద్దేశించి, సాయిబాబా మీ ఇద్దరిని పిలుస్తున్నారు, మసీద్ దగ్గరకు వెళ్ళండి. కానీ ఇప్పటికీ ఆయన చిరాకుగానే ఉన్నాడు, జాగ్రత్తగా మసులుకోండి అని హితవు పలికారు. అప్పుడు సాయిబాబా వయసు 77 సంవత్సరాలు. ఆయన రూపం ఎలా ఉందంటే, తెల్లని గడ్డం, తెల్లని జుట్టుతో తెల్లటి పొడవైన అంగీని ధరించి ఉన్నాడు. సాయి అప్పుడు కృపామయీ మాత మసీదులో కూర్చొని ఉన్నాడు. సాయి కోడు వైపు వేలు చూపిస్తూ, నేను అతనిని మాత్రమే చూడదలుచుకున్నాను అన్నాడు. కోడు భయపడుతూ ముందుకు అడుగులు వేసి సాయి పాదాలకు ప్రణమిల్లాడు. సాయి వెంటనే కోడు వీపై గట్టిగా చరిచాడు. ఆ తాకిడికి కోడుకి ప్రాణం పోయినంత పనైంది. భయపడుతూ నిలుచున్న కోడుతో సాయి ఇలా అన్నాడు, నీ మిత్రుడెవరు? అతనికేం కావాలి? అతని పేరు మెహర్వాన్. మెహర్వాన్ షరియార్ ఇరానీ. అతను పవిత్రమైన వాడు, చాలా భక్తిపరుడు, పరమపావనుడైన ఓ సాయి అతను నీ దర్శనం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. నీ గురించి
పూనాలో ఉంటున్న బాబాజాన్ చెప్పగా మేము ఇక్కడికి వచ్చాం అన్నాడు కోడు. జ్వలిస్తున్న కళ్ళతో సాయి గట్టిగా అరిచాడు. కుదరదు, నేను అతనికి నేను దర్శనమివ్వను, అతన్ని ఇక్కడికి రానివ్వను. అప్పుడు సాయి కోడును తదేకంగా చూస్తూ ఇలా అన్నాడు, మీ దగ్గర ఉన్న మొత్తం సొమ్మంతా నాకు ఇచ్చివేయి. సాయి చెప్పినట్లే కోడు చేశాడు. మళ్ళీ సాయి ఇలా అన్నాడు, ఇప్పుడు నీవు వెళ్ళి నీ మిత్రుడితో నేను అతడిని చూడనని, అతను ఇక్కడికి రావడం కుదరదని చెప్పు. కోడు వెనుదిరిగి మెహర్వాన్ తో జరిగిందంతా చెప్పాడు. మెహర్వాన్ తల ఊపి, మనం వేచి చూద్దాం, నేను సాయిని చూడాల్సిందే, నేను తప్పకుండా చూసి తీరతాను అన్నాడు. తరువాత సాయిబాబా అక్కడి పొలంలో లెండి కార్యక్రమం ముగించుకుని తన మకాం వద్దకు తిరిగి వస్తున్నాడు. మేళతాళాలు వెంట రాగా వాతావరణం అంతా సంతోషకరంగా ఉంది. అంతేగాక సాయి పైన గల భక్తి ప్రపత్రంతో గంభీరంగానూ ఉంది. కోడు చెప్పినట్లుగా కాక సాయి చాలా ఉల్లాసంగా ఉన్నాడు. అదే దారిలో నిల్చున్న మెహర్వాన్ తనను దాటి వెళ్ళబోతున్న సాయికి ఎదురు వచ్చి అతని పాదాల ముందు నేలపై సాష్టాంగపడ్డాడు. తన పాదాలకు సాష్టాంగపడ్డ మెహర్వాన్ని చూడగానే సాయి అగాధంలోంచి వెలువడినట్టుగా తీవ్రమైన స్వరంతో సర్వేశ్వరుని దివ్య వైభవాన్ని సూచించే పర్వర్దిగార్ అని పదాన్ని ఉచ్చరించాడు. అనగా సర్వశక్తిమంతుడు, సర్వ పోషకుడు అయిన సర్వేశ్వరుడు అని అర్థం. విష్ణుమూర్తికి సమానమైన ఇస్లాం మత పదము పర్వర్దిగార్. సాయి ఆ పదాన్ని ఉచ్చరించినప్పుడు ఆయన కళ్ళ నుండి వెలువడ్డ దివ్య కాంతిలోని సమస్త విశ్వాలు ప్రకాశించగా సాయి నేత్రాలు మరింత తేజవంతమై వెలుగొందాయి. ఆ వృద్ధ ఫకీర్ కాంతివంతమైన తన కళ్ళ ద్వారా మెహర్వాన్ కు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాడు. కానీ ఇతరులెవ్వరికీ దాని అర్థం తెలియదు. సాయి మాటలు విన్న వెంటనే మెహర్వాన్ సర్వ శక్తిమంతుడయ్యాడు. అలా సాయిబాబా మెహర్వాన్ కి అనంత శక్తినిచ్చాడు. కోడు మెహర్వాన్ షిర్డీలో అడుగుపెట్టినప్పుడు వాతావరణం గంభీరంగా ఉంది. చెట్ల కదలికలు లేవు, గాలి స్తంభించింది, ఆకాశం నిర్మలంగా ఉంది. కానీ సాయి నోట పర్వర్దిగార్ అనే శబ్దం వెలువడిన వెంటనే వాతావరణం అంతా మారిపోయింది. సాయి నేత్రాల నుండి సూర్యుడు ఉదయించినట్లు వాతావరణం అంతా నులువెచ్చని గానులు అలుముకున్నాయి. మలయ మారుతం వీచడం ప్రారంభించింది. చెట్ల కొమ్మలు నెమ్మదిగా కదలడం ప్రారంభించాయి. బహుశా సర్వశక్తివంతుడైన భగవంతుని సన్నిధానంలో వాటికి నాట్యం చేయాలనిపించిందేమో. విశ్వంలోని సకల చరాచరములు ఒక్క గొంతుతో మెహర్వాన్ భగవంతుడు అని ఉచ్చరించినట్టుగా ఉంది వాతావరణం. సాయి చుట్టూ ఉన్న అనుచరులు సాయిలో అకస్మాత్తుగా వచ్చిన ప్రశాంతతకు విస్తుపోయారు. కొద్దిసేపటి క్రితం లెండి కార్యక్రమం మొదలయ్యే ముందు సాయి చాలా గంభీరంగా ఉన్నాడు. కానీ ఇప్పుడు సూర్యుడే రూపం దాల్చి వచ్చినట్లు దేదీప్యమానంగా వెలిగిపోతూ చిరు మందహాసంతో వారి ముందున్నాడు. సాయి చిత్త ప్రవృత్తిలో వచ్చిన మార్పుకు కారణం ఇతరులెవ్వరికీ అర్థం కానిది. ఆయన కళ ద్వారా ఇచ్చిన సందేశం మెహర్వాన్ కు మాత్రమే అర్థమయ్యింది. మెహర్వాన్ లేవగానే సాయి గౌరవ సూచకంగా వంగి ప్రణమిల్లాడు. సాయి ఎందుకలా ఒక యువకుడికి వంగి అభివాదం చేస్తున్నాడో ఎవ్వరికీ అంతుపట్టలేదు. అంతలో రెండోసారి సాయి ఉచ్చ స్వరంతో పర్వర్దిగార్ అంటూ నెమ్మదిగా లేచి నించున్నాడు. కళ్ళతోనే మెహర్వాన్ కు ఇదే దిశలో ముందుకు సాగిపో అని సూచించాడు. మెహర్వాన్ కోడు నెమ్మదిగా ముందుకు సాగిపోతుండగా మూడవసారి సాయి బిగ్గరగా స్పష్టమైన స్వరంతో పర్వర్దిగార్ అని అరిచాడు. అలా పర్వర్దిగార్ 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 అనే నాదం యొక్క నేపథ్యంలో మన యుగం మెహర్వాన్ కు ప్రణమిల్లింది.
భగవంతుడు తనంతట తానుగా శక్తి సామర్థ్యాలను ఇస్తే తప్ప సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుణ్ణి స్తుతించడానికి కూడా శక్తి లేనిది మన యుగం. అక్కడికి 3 మైళ్ళ దూరంలో ఉండే హిందూ దేవాలయం వద్దకు మంత్రముగ్ధుడిలా నడుస్తున్నాడు మెహర్వాన్. అతని వెంటే కోడు అనుసరించాడు. ఆ దేవాలయం ఖండోబా దేవాలయం. అక్కడి మెట్ల మీద దిగంబరంగా అస్థిపంజరంలా బక్కచిక్కి ఉన్న ఉపాసనీ మహారాజ్ కూర్చుని ఉన్నాడు. తనను సమీపిస్తున్న మేర్వాన్ను చూడగానే ఉపాసని ఒక చిన్న రాయిని చేతిలోకి తీసుకొని లేచి నించొని తన బలమంతా ప్రయోగించి రాయిని మేర్వాన్ పైకి విసిరాడు. బాబాజాన్ ఎక్కడైతే ముద్దు పెట్టుకుందో అక్కడే నుదుటిపై ఆ రాయి మేర్వాన్ను తాకింది. ఆ దెబ్బకు మేర్వాన్ నుదుటి నుండి రక్తం కూడా చిందింది. ఈ విధంగా ఉపాసని మహారాజ్ రాయి విసరడం అన్నది ఒక పవిత్రమైన శక్తితో కూడుకున్నది. మెహర్వాన్ రక్తాన్ని చిందింప చేసిన ఆ శక్తిని గూర్చి తరువాత కాలంలో మన యుగం గ్రహించింది ఇది. ప్రపంచాన్ని ఉద్ధరించడం కోసం సనాతన పురుషుడైన మెహర్వాన్ చిందించిన మొట్టమొదటి రక్తమని కూడా మన యుగం గ్రహిస్తుంది. ఆ రాతి యొక్క తాకిడి వలన తగిలిన గాయం మెహర్వాన్ ముఖంపై శాశ్వతంగా మచ్చను మిగిల్చింది. మెహర్వాన్ ప్రపంచ చైతన్యాన్ని తిరిగి ఎప్పుడు పొందాడో మన యుగానికి గుర్తు చెయ్యడానికి ఆ మచ్చ మిగిలింది. రాయి తగలగానే మెహర్వాన్ కళ్ళు 2 ఏళ్ల తర్వాత స్థూల ప్రపంచాన్ని చూడడం ఆరంభమైంది. ఆ రాయి యొక్క తాకిడి ఎంత అద్భుతమైనది! నిజానికి రాయి మొట్టమొదటి స్థూల చైతన్యానికి ప్రతీక అయి కూడా భగవంతుణ్ణి తిరిగి ప్రాపంచిక చైతన్యంలోకి తీసుకురావడానికి దోహదపడింది. బాబాజాన్ ముద్దడింది మొదలు మెహర్వాన్ తన స్వీయ అనుభవంలో మునిగిపోయి తన చుట్టూ ఉన్న ప్రపంచ చైతన్యాన్ని పూర్తిగా కోల్పోయాడు. ఉపాసనీ మహారాజ్ విసిరిన రాయి తగిలిన తర్వాత నెమ్మదిగా దేహ చైతన్యంలోకి వచ్చాడు. ఆ చైతన్యం రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. అయితే మెహర్వాన్ పూర్తిగా స్థూల మానవ చైతన్యంలోకి రావడానికి సుమారు 7 సంవత్సరాలు పట్టింది. రాయి తగిలిన వెంటనే భయంతో పరిగెత్తే బదులు ఉపాసనీ మహారాజ్కు ఇంకా దగ్గరగా వెళ్ళాడు. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. కళ్ళల్లో నీరు తిరుగుతుండగా ఉపాసని మెహర్వాన్ నుదుటి మీద రక్తం కారే గాయాన్ని ముద్దు పెట్టుకున్నాడు. పాములు తేళ్లు నివసించే ఖండోబా దేవాలయంలోకి మెహర్వాన్ తీసుకెళ్లాడు. కోడు గుడి వెలుపల కొంచెం దూరంలో నించొని జరిగేదంతా విస్మయంతో చూస్తున్నాడు. ఏం జరుగుతుందో కోడుకి ఏ మాత్రం అర్థం కాలేదు. సాయి అరుపులకు హడలిపోయాడు కోడు. ఇప్పుడేమో దిగంబర యోగి మెహర్వాన్ రాయితో కొట్టాడు. కోడు దూరంగా నిలబడి నిరీక్షించడం తప్ప ఏమీ చేయలేకపోయాడు. ఉపాసిని మెహర్వాన్ గుడి లోపలికి వెళ్ళిపోయారు. కోడుకి గుడి లోపలికి వెళ్ళడానికి గాని వారిద్దరి ఏకాంతాన్ని భంగం చేయడానికి గాని ధైర్యం చాలలేదు. మెహర్వాన్ కు ఏదైనా జరిగితే షిరీన్ కు ఎలా నచ్చచెప్పడం అని తలుచుకుంటేనే భయం మొదలైంది కొడుకి. సాయిని దర్శించడానికి మెహర్వాన్ని తనే తీసుకువచ్చానన్న విషయం తెలిస్తే షిరీన్ మరింత మండిపడుతుంది. ఇది తలుచుకుంటే కొడుకి ఆందోళన మరింత ఎక్కువైంది. అసలే మెహర్వాన్ కు రక్తం కారేటంత గాయం తగిలింది. మెహర్వాన్ కు ఏమైనా అయితే షిరీన్ ఎదుట నిలబడగలనా అని దిగులు చెందాడు కోడు. గంటలు గడుస్తున్నాయి. మెహర్వాన్ జాడలేదు. కోడు భయం ఎక్కువైంది. చీకటి పడింది. వణికే చలిలో ఆలయం బయట నిలబడి తన మిత్రుడి రాకకై నిరీక్షిస్తూ గడిపాడు కోడు. మెహర్వాన్కు పెద్ద గాయమైందా? అసలు రక్తస్రావం తగ్గిందో లేదో? మెహర్వాన్కి ఏమవుతోంది గుడి లోపల? ఇలా కోడు ఆలోచనలు దొరుకుతున్నాయి. ఆలయం చుట్టూ ఉన్న వాతావరణం భయం కొల్పేదిగా ఉంది. మరో పగలు రాత్రి కూడా అలానే గడిచాయి. చివరికి 2 రోజుల తర్వాత
ఉపాసని పక్కన నడుచుకుంటూ గుడి బయటికి వచ్చాడు మెహర్వాన్. మెహర్వాన్ చూడగానే కోడు ఆనందంతో అమ్మయ్యా, ప్రాణాలతో బాగానే ఉన్నాడు అనుకున్నాడు. అయితే అతని నుదుటి మీద గాయం ఇంకా తగ్గలేదు. హిరీన్‌కి ఇదంతా ఎలా సర్ది చెప్పాలో అర్థం కాలేదు కోడుకి. కోడిని ఉద్దేశించి ఉపాసన ఇలా అన్నాడు: నీ మిత్రుణ్ణి భద్రంగా చూసుకో. అతను పూనా నగరానికి క్షేమంగా చేరేలా శ్రద్ధ వహించు. కోడు తన వద్ తన వద్ద ఉన్న సొమ్మునంతా సాయిబాబాకు ఇచ్చివేశాడు. మెహర్వాన్ వద్ద కొంత సొమ్ము ఉండడంతో ఊరడిల్లాడు. పూనా చేరగానే కోడు మెహర్వాన్ని ముందుగా తన ఇంటికి తీసుకుపోయి అతని గాయాన్ని శుభ్రపరిచి కట్టుకట్టాడు. తర్వాత మెహర్వాన్ను షిరీన్ దగ్గరకు తీసుకెళ్లాడు. కింద పడటం వల్ల మెహర్వాన్కి చిన్న గాయమైందని ఆమెకు సర్ది చెప్పాడు కోడు. పూనాలో కొన్నాళ్లు స్థిరపడిన తర్వాత రాత్రి వేళల్లో బాబాజాన్ను దర్శించి ఇదివరకు మాదిరిగానే కనీసం 2 నుండి 3 గంటల పాటు గడిపే అలవాటును మళ్ళీ కొనసాగించాడు మెహర్వాన్. సాధారణంగా బాబాజాన్ తన శరీరాన్ని తాకడానికి ఎవరిని అనుమతించేది కాదు. కనీసం పాదాలు తాకడానికి కానీ, చేతులు ముద్రించడానికి అయినా సరే. కానీ తన వద్ద మెహర్వాన్ గడిపే సమయంలో నీ వీపు గోకమని గాని, మర్దన చేయమని గాని అడిగేది. ఆమె ఇక చాలు అన్న తర్వాతే మెహర్వాన్ అర్ధరాత్రి అవుతుండగా తన ఇంటికి వెళ్లిదిరిగేవాడు. అప్పటికి మెహర్వాన్ చేతులు బిగుసుకుపోయేవి. మంచంపై పడుకున్నప్పటికీ కళ్ళు తెరిచే ఉండేవి. నిద్ర వచ్చేది కాదు. తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి ఇల్లంతా కలిగి తిరిగేవాడు. పూర్తిగా తెల్లవారిన తరువాత తన చిన్నతనంలో మాదిరిగానే జొరాస్ట్రియన్ మోనాజట్లు, ఒక రకమైన పాటలు శ్రావ్యమైన స్వరంతో పాడేవాడు. మెహర్వాన్ సుమధురమైన గొంతు వినడానికి అతని కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారు ఉవ్వుళ్ళూరేవారు. మెహర్వాన్ గొంతులో ఒక ప్రత్యేక లక్షణం ఉండేది. పూర్తి అనుభూతి నిండి ఉండేది. అతను ఎప్పుడూ పాడినా నిండు హృదయంతో పాడేవాడు. మెహర్వాన్ పాటలు విన్న ప్రతి వారికి తన పాటల భావం స్పష్టంగా అర్థమయ్యేది. అతనిలోంచి వెలువడే శ్రావ్యమైన ఆ కంఠస్వరం శ్రోతల హృదయాలను పలకింపచేసి భగవత్ ప్రేమకై తప్పింపచేసేది. మెహర్వాన్ పాటలు విన్నవారు ఇలా అనేవారు: అతని గొంతులోంచి వచ్చే ధ్వని సముద్రంలో నుంచి ఉద్భవించే కెరటాలను తలపించేది. ఆ ధ్వనిలో సమస్తము కరిగిపోయేవి. మెహర్వాన్ బాహ్య చైతన్యంలోకి దిగి వచ్చే రోజులలో రోజుకి 2 పూటలు భోజనం చేసేవాడు. ఉదయం పూట కాఫీ కాని, టీ కాని తాగేవాడు. అయితే మెహర్వాన్ అతి తక్కువ ఆహారాన్ని మాత్రమే తీసుకునేవాడు. ఒక మామూలు మనిషికి ఆ కొంచెం ఆహారం ఏమాత్రం సరిపోతుంది? అతను ఆహారం తక్కువగా తీసుకోవడం వల్ల చిక్కిపోయినప్పటికీ అతని తల్లి షిరీన్ ఎంతో కొంత ఆహారం తీసుకుంటున్నాడు కదా అని సమాధాన పడేది. ఆ సమయంలో మెహర్వాన్ నెలకొక్కసారైనా షిరిడీ వెళ్ళి కొన్ని క్షణాల పాటు సాయం దర్శించి ఆ తరువాత ఉపాసిని మహారాజ్తో ఖండోబా ఆలయంలో కొద్ది రోజులు గడిపేవాడు. తన వెంట ఒక్కోసారి బెహ్రంజీని, మరికొన్నిసార్లు కోడుని తీసుకువెళ్ళేవాడు. ఖండోబా ఆలయంలో ఉపాసిని, మెహర్వాన్ ఏకాంతంగానే ఉండేవారు. మెహర్వాన్ ఆలయంలో మెహర్వాన్ పర్యటనలో సద్గురు ఉపాసిని అతనికి జొరాస్ట్ర జీవితం గురించి, ఆయన విశ్వ కార్యక్రమం గురించి, ఆయన యొక్క అవతార తత్వం గురించి వివరించేవాడు. జొరాస్ట్రియన్ మత బోధకుల ప్రకారం జొరాస్టర్ భగవంతుని యొక్క దౌతులలో ఒకడు, కానీ భగవదవతారం కాదు. అగ్ని దేవాలయాల్లో జొరాస్ట్రియన్లు అగ్నిని పూజిస్తూ నిర్వహించే కర్మలు ఎట్టి విలువ లేనివి. జొరాస్టర్ విశ్వకార్యంతో వాటికి ఎటువంటి సంబంధము లేదు అని ఉపాసిని మెహర్వాన్ కి వివరించాడు. ఉపాసిని మహారాజ్ ద్వారా ప్రాప్తించిన దివ్య జ్ఞానం వల్ల జొరాస్టర్ను మానవ రూపంలో దిగివచ్చిన పరమాత్మగా, అనగా అవతార పురుషునిగా అంగీకరించాడు మెహర్వాన్.
ఈ విషయాలన్నీ మెహర్వాన్ తన జొరాస్ట్రియన్ మిత్రులకు, బంధువులకు, ఇరుగు పొరుగు వారికి చెప్పినప్పుడు వారు తమ మత స్థాపకుని గురించి అలాంటి భావాలను మెహర్వాన్ వెలిబుచ్చినందులకు బాధతో కలతపడేవారు. మెహర్వాన్ ప్రకటనల వల్ల ప్రత్యేకించి పూనాలో ఉండే జొరాస్ట్రియన్ మత పద్ధతులకు చాలా ఇబ్బంది కలిగేది. అవతార్ మెహర్ బాబా కీ జై.